ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరని. మరలి వచ్చి అనే మాటను ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో బహుశా నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుంటే ప్రార్థనలో తగ్గిపోయావేమో. ఒకప్పుడు దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేసిన నీవు ఈరోజు దేవునికి ప్రార్థన విషయంలో దూరం అయ్యావేమో. ఆయనను సమీపించే విషయాల్లో నీవు దూరం అవుతూ ఉన్నావేమో. ఈరోజు నిన్ను చూసిన తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు మరలి వచ్చి నీవు ఊరకుండుట వలన ఏమవుతావంట? రక్షింపబడతావట. ఈరోజు అపవాది మొదట చేసే పని ఏంటో తెలుసా? దేవునికి నీకు మధ్య ఉన్న ఆ సహవాసాన్ని వాడు చెదరగొడుతూ ఉన్నాడు. చెదరగొట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పరుస్తూ ఉన్నాడు. బహుశా ఈరోజు అటువంటి ఇబ్బందుల మధ్య నీవు ఉండి ఈ వాగ్దానం వింటూ ఉంటే గనక దేవుడు ఒకటే మాట చెప్తున్నారు, నీవు మరలా రాగలిగితే, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసిన వ్యక్తివో, ఒకప్పుడు బైబిల్ ఎంతలా వాక్యాన్ని చదివి నీ హృదయాన్ని భద్రపరుచుకున్న వ్యక్తివో, ఒకప్పుడు ఉపవాసం ఉన్న వ్యక్తిగా, ఒకప్పుడు ఇతరుల కోసం ప్రార్థించిన వ్యక్తిగా ఉన్న నీవు మరలా అదే విధంగా నువ్వు దేవుని వద్దకు వచ్చినట్టయితే ఊరకుండుట వలనే నువ్వు రక్షించబడతావు. ఆమెన్. నీ మీద ఎంతోమంది ఎన్నో పన్నాగాలు పన్నొచ్చు, నీవంటే అసూయ పడవచ్చు, అపవాది నిన్ను దెబ్బతీయొచ్చు. ఏదైనా సరే నీవు ఊరక నిలుచుంటే దేవుని దగ్గరికి వచ్చి చాలు, ఆయనే నిన్ను రక్షించుకుంటాడు. ఆమెన్. సర్వోన్నతుడైన దేవుడిస్తున్న వాగ్దానం ఇది. ఇంక నీ ఏమీ కూడా దేవునికి చెప్పాల్సిన పని లేదు. నీవు అడగక మునిపే నీ అక్కర్లు దేవునికి తెలుసు. నువ్వు చెయ్యాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి సమీపంగా జీవించాలి. ఆయన అంటున్నారు చూడండి, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీరు బలాన్ని పొందుకుంటారు. ఆమెన్. ఒక్కోసారి నీకు ఏమనిపిస్తుంది? నేను జయించలేను, ఇంక ఈ బ్రతికెందుకు, చచ్చిపోతే బాగున్నాను, నా పరిస్థితిని నేను ఏం చేయలేను, ఇంకా నా వల్ల కాదు అనే పరిస్థితిని బట్టి నువ్వు ఉన్నావు కదా. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు, నీవు ఊరక ఉండి నమ్ముకొనుట వల్ల, నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు నువ్వు బలాన్ని పొందుకుంటావంటే. ఆమెన్. నీ పరిస్థితులు మారతాయి అంతే, అద్భుతాలు జరుగుతాయి అంతే. ఎప్పుడో తెలుసా? ప్రభువుని నీవు నమ్ముకొని కేవలం ప్రార్థన చేయడం ద్వారా. అపవాది ఏం చెప్తాడో తెలుసా? నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు రోజు వాక్యాలు వింటావు కదా, అయినా ఏం జరగలేదు కదా, మరలా కొత్తగా ఏంటి అని అంటూ ఉంటాడు. వాడి స్వరాన్ని నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఏది కాదు, ఇంకా నాకు ప్రార్థనే ముఖ్యమని ప్రార్థన నీ పరిస్థితిని ఈ రోజు నుంచి మార్చబోతూ ఉంది. ఆమెన్. దేవుని సన్నిధి కేవలం నీ అవసరాలు తీర్చడమే కాదు, దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనలు నీ పట్ల ఏదైతే ఉన్నాయో అవి కూడా నెరవేరుస్తాడన్నమాట దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటావో. ఈరోజు దేవునికి నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ నెరవేరులాగున ప్రార్థించు, నువ్వు ఫలాన్ని పొందుకుంటావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.